PM7 పాలిటిక్స్. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న వ్యూహంలో పావులాగా మారిన వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే విజయసాయిరెడ్డి తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించటం పార్టీ శ్రేణులకు కూడా మింగుడు పడటం లేదు. ఇంకా 3 ఏళ్ల పదవి కాలాన్ని వదులుకొని రాజ్యసభకు రాజీనామా చేస్తున్నారు విజయసాయిరెడ్డి. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మరో 2 రాజ్యసభ సభ్యులు ఢిల్లీ చేరుకున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఢిల్లీలో చక్రం తిప్పుతున్న ఆ శక్తి ఎవరు? ఎవరికి విజయసాయిరెడ్డి భయపడి రాజీనామా చేస్తున్నారు? ఇది జగన్కి హెచ్చరికేనా అని విశ్లేషకులు అంటున్నారు. 3 ఏళ్ల పదవి కాలాన్ని వదులుకొని రాజ్యసభకు రాజీనామా చేస్తున్నారు విజయసాయిరెడ్డి. దీంతో వైసీపీలో టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన మరో 2 రాజ్యసభ సభ్యులు ఢిల్లీ చేరుకున్నారు. ఆ ఇద్దరిని ఎవరు పిలిపించారు? వారి నిర్ణయం ఏంటనే చర్చ మొదలైంది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆపరేషన్ వైసీపీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త టర్న్ తీసుకుంటుంది. ఢిల్లీ ఆపరేషన్ లో భాగంగానే వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు సెలవు ప్రకటించారు. తాను వ్యక్తిగతంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. తాను ఏ పార్టీలో చేరటం లేదని స్పష్టము చేశారు. కానీ సాయిరెడ్డి నిర్ణయం వెనుక అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. సాయిరెడ్డి తాను వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. కాగా సాయిరెడ్డితో పాటుగా మరో 2 ఎంపీలు సైతం పార్టీని వీడేందుకు సిద్ధం అయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఈ సమయంలోనే వైసీపీ ఎంపీలు కొందరు సాయిరెడ్డిని కలుస్తున్నారు. దీంతో వైసీపీ క్యాంపులో ఉత్కంఠ పెరుగుతుంది. వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఢిల్లీ చేరుకున్నారు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న మరో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఢిల్లీకి వస్తున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి తాజాగా సాయిరెడ్డితో సమావేశమయ్యారు. అయితే ఆ మధ్యలో అయోధ్య రామిరెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నారనే ప్రచారమూ సాగింది. కానీ ఆయన ఖండించారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో అయోధ్య రామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పిల్లి బోస్ సైతం సాయిరెడ్డి రాజీనామా పైన స్పందించారు. అయితే వీరు వైసీపీలోనే కొనసాగుతారని వారి మద్దతుదారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇదంతా అధినేతకు హెచ్చరిక అని కొందరు అంటున్నారు. త్వరలో వైసీపీలో అనేక కీలక పరిణామాలు జరుగుతాయని అంటున్నారు. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులపైన కూటమి గురిపెట్టింది. సాయిరెడ్డితో పాటుగానే మరో 2 పార్టీని వీడుతారనే ప్రచారము సాగుతుంది. కాగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పొలిటికల్ ఎనలిస్టుల సర్కిల్లో చర్చ జరుగుతుంది. దీంతో ఇప్పుడు జగన్ ఏం చెయ్యబోతున్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.